పొద్దున్నే లేచి అన్ని పనులు నేనే చేసుడు అవుతుంది. ఎవరన్నా ఒక్కరుండి అన్ని పనులు చేస్తే మంచిగా ఉండు. పోయి ఆరాలు లేకపోయా, అత్త లేకపోయా, ఒక్కదాన్ని అంటే నెట్ పోయిండో ఏమో. అస్సలు చేతనైతే లేదు అమ్మా. ఒక్కదాన్ని ఎంతకని చేసుకోవాలి పని. ఈ నెట్ పోయిండు అమ్మా. ఈ పని ఎందుకు ఎత్తున్నావు? నేను చేయకపోనా? ఎందుకు ఈ ఇంట్లో పని కూడా నేను చేసుకోకపోతే ఎట్లా చెప్పు? కాదు, ఇన్ని రోజులు అంటే నువ్వే చేసుకున్నావు. ఇప్పుడన్నా ఈ బొత్తుతో ఉన్నప్పుడు అన్నా నేను చేయకపోనా చెప్పు? ఏమైతే చెప్తే నేను ఏం కాదులే, ఈ ఇంట్లో పని అన్న నేను చేయకపోతే ఎట్లా చెప్పు? మంది ఏమనుకుంటారు నీతో చేపిస్తే? అగో చూసినావా, అది తిని ఇంట్లో వంటుంది, దాని మొగంతో చేయించుకుంటుంది అంటారు. ఆ మాటలు ఎందుకు చెప్పు? మందితో మనకెందుకు? మనది మనం చూసుకోవాలి. అట్లా కాదు, నాకు కూడా ఇంట్లో సపరేట్గా తిని పంట ఏం దొరుకుతుంది చెప్పు? ఇంట్లో పని ఆసర అయితేనే కదా నువ్వు బయట పొలం కాడ పని చేసుకొని వస్తావు. చేసుకుంటే నువ్వు ఏడోకే, మా తల్లి కదా, నువ్వు ఏడోకు. గిసోన్ టైంలో ఏడుస్తారా చెప్పేవారన్నా? మా బుద్ధి కదా, ఏడోకు ప్లీజ్. నాకు అక్కో చెల్లో ఉంటే అది వచ్చి నాకు పని ఆసర అయ్యేది. ఇలా నాకు ఎవరు లేకుండా అయిపోయి నా రాత పాడగారు. ఏడోకే, మా తల్లి కదా, ఏడో ప్లీజ్. పొద్దుగా లేచి అన్ని పనులు చేసుకోవాలంటే అస్సలు శ్రాద్ధం అయితే లేదు. బాధపడదు, మంది ఏమనుకుంటారని చేస్తాను పని కానీ నాకు అస్సలు శ్రాద్ధం అయితే లేదు. ఏం చేద్దాం, ఆ దేవుడే మనకి ఇట్లా పెట్టిండే, కష్టం మీద పెట్టిన అనుకోన్నా, ఏం పెట్టిన అనుకోన్నా, దేవుని తిట్టుడా మొక్కుడా, నాకు ఏం అర్థం అవుతలేదు. ఇంత కష్టం అయి పగలసం రావద్ది మనకు వచ్చిన కష్టం. ఏడోకు, మా తల్లి కదా, తల్లి ఏడోకు, నాని ఏడోకు. సరే నువ్వే ముఖం కడుకొచ్చుకోపో. ముఖం కాదు, అది మందు కొట్టిపియాలి. పత్తికి రోగం వచ్చింది, పోయేస్తాను. పొలం ఎట్లున్నది? దానికి రోగం వచ్చింది. నీళ్ళు పెట్టలేదా నువ్వు? కరెంట్ వేసిరాలే? నీళ్ళు పెట్టినా అన్ని పెట్టినా ఈ వానలకు ఏనుకో ఎర్ర రోగం వచ్చింది. మందు కొట్టిపిద్దాం అంటే ఆ డ్రోన్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. పెట్టుబడి వెళ్ళదు కావచ్చు కదా? పెట్టుబడి ఎల్లుడు ఏమో ఏం సంగతి, మన బాధ తగ్గిట్లుండే, పొలం ఏమో గట్లుండే. ఆ సేరన్న డ్రోన్ తెచ్చినట, ఆయన బిజీ 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 అట్లనే ఉన్నాడు. ఆ డ్రోన్ దొరుకుతలేదు, ఆ ట్రాక్టర్తో కొట్టిద్దాం అంటే ట్రాక్టర్ వాళ్ళు వస్తలేదు. నేను చాయ్ పెడతా, నువ్వు ముఖం కడుకొచ్చుకోపో. డ్రోన్కి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు చెప్పి తింటలేదు. ఇప్పటి కోసం చూసుకోక అంటే ఇప్పటి కోసం చూసుకుంటావు. పని చేయకపోతే ఇంటలేదు. ఈ పరిస్థితుల్లో ఇట్లా దీన్ని పని చేయించడం మంచి అనిపిస్తలేదు. ఇట్లా దీన్ని ఇలా అవ్వగారింటికైనా వడగొడితే అక్కడ టైంకి తింటుంది, టైంకి గొడ్లు వేసుకుంటే మంచిగా ఉంటుంది. అంతే చేస్తాను. పని వద్దంటే ఎప్పుడు చేస్తూనే ఉన్నావు. ఏంటి లేవు నేను దోమనే వద్దులే. ఏమద్దులే కాదే, కప్పుడే కాడ ఉంటాయి కొన్ని మెల్లగా దోమపోగల. ఏం దోమతావు చెప్పు నువ్వు? నేను దోమిన కదా, కడిగితే అయిపోతుంది. వదిలి నీకు సాధన అయితే లేదు. ఆ గోళీలు ఆడనే ఉన్నాయి. ఎప్పుడు తింటావు, ఎప్పుడు గోళీలు వేసుకుంటావు చెప్పు? అయితే అయిపోతుంది పని. పోయి అన్నం నేను గోళీలు వేసుకుంటా. సరేనా?
సరే నువ్వైతే ఆయన అడిగిరా, నీ సంగతి నేను చెప్తుందా. ఏమైంది ఇప్పుడు? నా పనులు నేను చేసుకుంటే బరువు అవుతాయా చెప్పు. పనులు కాదు, ఎన్ని రోజులన్నీ వేసినావు. ఇప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది కదా. ఆ దేవుడు నాకు రెస్ట్ కూడా రాసిండా. మరి ఏం చేద్దాం, ఆ దేవుడే గిట్ల వేసి మనల్ని. సరే అయిపోయింది. మెల్లగా పట్టుకుంటా, ఇదంతా చూడు ఎట్లుందో చూడు, బండలేంది కథ ఏంది. సరే నువ్వు నేను వస్తాను. మెల్లగా మెల్లగా దిగు, అట్టన్నారా. మళ్ళీ ఏం చేస్తున్నావే? ఈ పక్క బట్టలు వినక వారం 10 రోజులు అవుతుంది. అంత వాసన వచ్చినట్టు అవుతాను పిండుతా. కాదే నేను పిండుతానే. పని 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 పొద్దు నుంచి పని పని అంటున్నావు. ఏమన్నా జరగరాని జరిగితే ఎట్లుంటుంది చెప్పు ఈ టైంలో. ఏమవుతుంది? ఇన్ని రోజులు మంచిగానే కాపాడుకుంటూ వచ్చినా కదా, ఇప్పుడేమవుతుంది చెప్పు. ఏదంతా కాదే, సపరేగా మీ అవ్వగారింటికి అలా తించేత్తప్ప. ఏంది మా అవ్వగారింటికా? ఈడనన్న 4 పనులు చేసుకొని సప్పుడేక వండుకొని ఉంటాను కానీ అక్కడికి పోతే నాకు ఈ ప్రశాంతత కూడా ఉండదు. నీకు తెలుసు కదా మా చిన్నమ్మ గురించి. కాదే, చిన్నప్పుడు పెళ్ళి కాకముందు అది కాకముందు అంటే వేరు. ఇప్పుడు ఇట్లుంటాం కదా మీ చిన్నమ్మ, ఆమెసం ఆడమనే కదనే, కొంచెం ఉంటుంది, మంచిగానే చూసుకుంటుంది. నాకు అది కాదు, మా అవ్వో మా అయ్యో ఎవరు ఒక్కరుంటే నేను మంచిగా చూసుకోను. నాకు ఎవరున్నారని అక్కడికి పోవాలే చెప్పు. నీకు తెలుసు కదా మా చిన్నమ్మ నన్ను ఎట్లా చూసుకుంటుందో. ఆమెసం ఆడమనే కదనే, ఈ టైంలో ఎట్లా చూసుకోవాలి నాకు తెలియదా. అప్పుడంటే పెళ్ళి కాకముందంటే వేరు, ఇప్పుడు మంచిగానే చూసుకుంటుంది. కన్న తల్లి అయితే అర్థం చేసుకుంటుంది కానీ సమితి తల్లి ఏం అర్థం చేసుకుంటుందండి. ఆమెసం ఆడదే కానీ కొంచెం ఎంతైనా అర్థం చేసుకుని మంచిగా చూసుకుంటుంది. పోదాంపా. నిజంగా అర్థం చేసుకుంటుంది పా, చేసుకుంటుంది పా, పోదాంపా. వేడు సరే, మా చిన్నమ్మ మంచిగా చూసుకుంటుంది అంటే నేను ఎందుకు పోను. సరే పోతా. అబ్బా అటో ఇటు వరకు ఆ గోళీలు టానిక్లు అవన్నీ మర్చిపోకు. ఆ రిపోర్ట్స్ ఆడికి పట్టుకపో. వాళ్ళ దావాకాలకు అటు నుంచి అడిగి పోయినాం అనుకో, వాళ్ళు అవిటికన్నా ఎట్లా ఇడికి వచ్చుడా మళ్ళీ అటు నుంచి అడిగి పోదాం. సరేనయ్యా. అన్నీ పెట్టుకున్నావా? లేట్ అయితే పోదా, అలా వాహనం ఉండవు. అన్ని పెట్టుకున్నా. సరే నేను పోతానని నువ్వు జాగ్రత్త. సరే జాగ్రత్త, మంచిగా అందుకో. పొద్దుగా నేను నన్ను బియ్యం ఎక్కువ పెట్టుకొని పొద్దు మాపు తిని. సరేనా? కూర అందుకో, తొక్కుతోడు తినకు. ఇక అండొచ్చి ఎక్కడికి ఆడుకుంటా. నా గురించి రంజి పడకు, నీ గురించి మంచిగా చూసుకోలేదు. సరే జాగ్రత్త. ఈ కాగితాలు ఇవేనా దవాఖాని? పప్పు కూర అన్ని వేసుకుని నేను వచ్చినాక. సరేనా? వంట చేసినావు నాకు ఇప్పుడు. గోళీలు వేసుకున్నావా? లేదు ఇప్పుడు వేసుకున్నా, పగటి ఉన్నాయి పోయినాక వేసుకుంటా. వేసుకో మరి. గోళీలు ఇట్లా అవన్నీ అయితే మర్చిపోకు. పెట్టుకున్నావు కదా ఇలా? ఉన్నాయి గోళీలు ఉన్నాయి. దరిద్రం మొహంది పోయిందనుకుంటే మళ్ళీ వస్తుంది. ఛీ, పీడ పట్టుకున్నట్టు పట్టుకుంటుంది ఇక నాకు. అత్తమ్మా, అత్తమ్మా, ఇప్పుడే వస్తారా బిడ్డ? ఇప్పుడే వస్తాను అత్తమ్మా. రారు కాలు కడుక్కుంది.
మంచిగా లేదా ఏం లేదు అతికినే ఉన్నా చెప్పకుండానే వచ్చిర్రు చెప్పకుండా అత్తమ్మ ఇక వచ్చిన మరి కనీసం పోననే పోతుంది ఇక రాబుద్ది అత్తమ్మ ఇక బిడ్డను ఇక్కడ ఉంచిపోదామని వచ్చిన టైం కదా ఇప్పుడు ఇక్కడ అవగారికి కానీ నేను ఉంచిపోదామని శ్రీమంతం చేద్దామా మరి ఇది మీ ఇష్టం అత్తమ్మ సరే అత్తమ్మ నేను పోతా అయ్యో ఉండు పొద్దుకే ఏం కాదు నాకు అడప నుంచి పొలం కట్టుకోవాలి మందు కొట్టుకోవాలని బిడ్డ అయితే మంచిగా వేసుకోతాం అయ్యే సరేనే సరే పోతాను పైలా మరి జాగ్రత్త సరేనా గురుడు టైంకి వేసుకో టైంకి తిను ఏం టెన్షన్ పెట్టుకో అమ్మ ఉంది కదా అన్నీ చూసుకుంటుంది నా విషయంలో ఏం టెన్షన్ పెట్టుకో మేడం మందు కొట్టిస్తా అవన్నీ కొట్టిస్తా సరేనా అత్తమ్మ నీ బిడ్డాస్ ఉంటుంది మంచిగా చూసుకో నా బిడ్డాస్ ఉంటుంది నా బిడ్డేనాయే సరే అత్తమ్మ మంచిగా వేసుకో సరేనా నేను పోయేస్తా తిను టైంకి తిను మంచిగా ఏం టెన్షన్ పెట్టుకో మంచిగా అనుకుంటుంది తింటారు అత్తమ్మ మంచిగా ఏ నా బిడ్డే కాదే ఎట్లా అంటాను సరే అత్తమ్మ పోతా బాయ్ ఏ ఏందే పండుడు శాతం అయితే లేదు ఎవరికి శాతం అవుతుంది నాకు కూడా శాతం అయితే లేదు వచ్చినవు తిన్నావు పన్నావు దున్నపోతుకంటే అటేటు అయ్యో పాప మా చిన్న మా పని చేస్తానని ఏది లేదా సరే చిన్నమ్మ ఏంటంటే ఏం చేస్తావు ఉన్న పనంతా చేయాలి అన్ని పనులు అంటే నాతో అయితే చిన్నమ్మ మరి ఏమిటికి వచ్చినావే దరిద్రం ఏందనుకుంటా మళ్ళీ ఊడిపడ్డావు కొట్టవలసానా ఛీ నీ అయ్యావ వచ్చి నా గండాలు పెట్టి నిన్ను ఏడితే సంపుదా బిడ్డ ఏమనుకుంటాను ఆడు చచ్చినప్పుడు దాకా నా మళ్ళా ఏమన్నా నాకు అర్థమవుతలేదు దరిద్రం ఉందానా వాళ్ళని ఎందుకు తిడుతుందని ఏం చేయక తెచ్చిందమ్మా ఎందుకు వచ్చినావే నువ్వేమిటికి వచ్చినావు చెప్పు నీకేం రైట్స్ ఉన్నాయి ఇక్కడ రావడానికి నా ఇల్లు నేను వచ్చిన ఏడుంది నీ ఇల్లు నీ అయ్యవ చచ్చినాడే నీ ఇల్లు పో ఏమిటికి వచ్చినావు ఏ పొమ్మంటే పోతావా ఉడుపా వంట వంట కూడా చెయ్యాలి బిడ్డ ఇంకా ఏడుతాంది దరిద్ర మొహం వేసుకొని ఏమిటికి ఎడతానవే నువ్వు ఏడుతా మంచి కూడా నేను చెప్తానా చూస్తాను ఏమంటారే చేసేదని చక్కగా చెయ్యి ఇంకా ఏడుతాను ఇక్కడ ఛీ దరిద్రమైన కూడా మళ్ళీ ఊడిపడ్డాది నాకు వచ్చి ఇంకా అత్తమ్మ మంచిగా చూసుకో నీ బిడ్డ అనుకో అని చెప్పిపోయిండు ఏది నాకు అడుగునా పుట్టిందా నేను అన్నానా ఛీ ఎక్కడ అనేది దాపరమైనవి నాకు నువ్వు నాకు కంట పడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా నువ్వు ఉన్న రోజులు నరకం నరకం అనుభవించాలి బిడ్డ ఏమనుకుంటానవో నీకు సుక్కలు సుక్కలు చూపిస్తా పట్టవాటిలే ఆయనకు నేను చిలుక చెప్పినట్టు చెప్పిన గా మేడ మారుతుందయ్యా అంటూ అని చెప్పిన మంచిగా చూసుకుంటుంది పొమ్మని చెప్పే
నాకేమో నరకం చూపిస్తుంది. ఆడున్నా నేను ప్రశాంతంగా ఉండేదాన్ని నా మొగంతో. ఏం చూస్తానవే? చిన్నమ్మ చీపురు కట్టాలి. నీకు చీపురు కట్ట కూడా దొరుకుతలేదా? చీపురు కట్ట కూడా దొరకలేదా? కనబడలేదు చిన్నమ్మ. కళ్ళు లేవా? కళ్ళు అయినాయా? నడు. చెత్త నాకు నీటుగా కనబడాలి. చెత్త కనబడద్దు బిడ్డ. నా ఇంత శోకం పెట్టకు నేను చెప్తాన్నా. ఏయ్, ఊడ్చిన తర్వాత బోలు బయటేసి తోము. సరే చిన్నమ్మ. చాలు చెప్పిన కాడికి ఊడు. ఎండ బాగా కొడుతుంది, నా వల్ల కాదు. జర్షకు కూర్చుంటా, నీడొచ్చినాక దొంగతా. ఏయ్, ఏం చేస్తానవే? బోళ్ళు ఆడ ఉన్నాయి, ఎండక ఎండుతున్నాయి. మళ్ళొచ్చి కూర్చున్నావా? ఏమనిపిస్తుందా నీకు? ఏమనిపిస్తుంది? బోల్ నవ్వమని చెప్పినా నేను. నిన్ను కూర్చోమని చెప్పలే, నిన్ను జాతరని చెప్పలే. చిన్నమ్మ ఎండకు కళ్ళు తిరిగినట్టు. కళ్ళు తిరుగుతాను నీకు బిడ్డ. చాయ్ తాగుతావు తెచ్చిపోయాన్నా? బోళ్ళు తోమి నాకు ఛాయ్ పెట్టి ఇప్పుడు అర్థమైందా? బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా విండాలే. అమ్మ ఎండ బాగున్నది చిన్నమ్మ. కొంచెం ఏడుందే ఎండ? ఏడుంది ఎండ? ఏడుంది? పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్తాను నువ్వు. ఏమనిపిస్తాను నీకు? ఏమనిపిస్తుంది? నత్రాలు చెప్తానవా? నత్రాలు చెప్తాను. నీ దండాలు ఎవరికి కావాలి? బిడ్డ, మర్యాద దక్కనియ్యా. నా ఇంటికాడ పని చేయకపోతే. ఏందే పన్నవు? అప్పుడే నిద్రస్తుందా? గోళీలు వేసుకున్న పిన్ని. గోళీలు వేసుకుంటే ఇది చేసుకోమని నిద్రస్తుందా? ఏం వేసారా? పోయి బట్టలు విండిపో. గవ్వని నాకు చెప్పకు. మర్యాద కొద్ది విండు. ఇప్పుడే గోళీలు వేసుకున్నా. ఏ తలగా ఎక్కలేదా?
ఎన్నిసార్లు చెప్పాలే ఏడవకే ఏడవకని చెప్పినా నా ఇంట్లో ఏడవకు ఎల్లు మర్యాద కొద్ది ఎల్లు పిండు పో లే లే లేవు బట్టలు తీసుకో తీసుకో లే 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 ఏడుపు కొట్టు మొక్కంది ఎప్పుడు ఏడుకుంటుంది వస్తుంది ఛీ చిన్నమ్మ మంచిగా చూసుకుంటుంది అని పంపించినావు. ఇదేమో నన్ను కష్టపెట్టబట్టి అన్ని పనులు నేనే చేయబడుతుంది. నీకు చెప్పదామంటే నువ్వు బాధపడతావు. ఏం చేయాలో అర్థమవుతలేదు. వచ్చి తీసుకపోతే మంచిగా ఉండు. ఏయ్ పిండినా బట్టలు పిండి నువ్వు విన్నే ఉండే అవి నాకు తెల్లగా కనబడకపోవాలి నీ సంగతి చెప్తుంది. ఇది బట్టలు విండినవి దీన్ని ముఖం లెక్క విండినవి ఇవి బట్టలా అని ఈ బట్టలు విండుడా అని మళ్ళా విండు పిడు పిడు ఏడుతా మంచిగా ఉండదు పిడు మంచిగానే పిండిన పిండి నేను ఏడ విండినావు అది పిండినట్టుందా చూడు పిండి మురికి చూడే మురికి చూడు కనీసం బట్టల బ్రషెస్ తాకినావా సబ్బన్న పెట్టినావా పెట్టిన పిండి పెట్టలే చెంప వాళ్ళ కొడతావు పిండు ఇట్లా కొట్టినా నీకు రాదు బుద్ధి కొట్టి కొట్టి నా చేతులు పోతున్నాయి కాదు సిగ్గు లేదు శలం లేదు కొంచెం కూడా ఎంతగానో కొట్టాలి నేను నీ ఏడుపు గత్తారా ఎప్పుడు చూడు ఎత్తాంది తెల్లగా తెల్లగా విండిరా లేకుంటే మెడలు పెట్టామని నొక్తా బిడ్డ ఏమనుకుంటాను పిన్ని ఏంది ఆకలి అయితే అనిపింది కొంచెం అన్నం వేసుకొస్తావా? నీకు ఆకలి అవుతుందా బిడ్డ కూసో పెట్టుకత్తా కమ్మగా తిందు దీనికట్ట ఆకలి అవుతుందట పిన్ని ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అంటదా పెడతాను నాకు గొడ్డు కారంతో తినాలి బిడ్డ నీకు కూర కూడా వేసుకొస్తా నానే ఎవరు కారం వేసుకొచ్చినావు ఎందుకు పిన్ని? కారం కాకుండా నీకు కూరలు పెడతారా తిను ఏదైనా కూర ఉంటుంది పిన్ని? కూర లేదని చెప్పినా కదా నాకే సాలది తిను నువ్వు గొడ్డు కారంతో కడుపులో మంటలు ఎత్తుంది పిన్ని. పిండం ఏం కాదు తిను కడుపులో మంటలేతాడట మాకు తెలియదు మరిగా ఏయ్ తిను జల్దీ జల్దీ అరే తింటావా మళ్ళా తన్ను తింటావా తిను తినవే
కొడతా, నువ్వు తినకపోతే కొడతా. తిను మరి, తిను తిను తినాలి తినాలి. నువ్వు నచ్చదు నాకు అంతే. ఇలా నీకు ఏముందా నచ్చినావు నువ్వు? ఏం తెలుసు నాకేం తెలుసు? దేవుడు నడకపో పో, జల్ది ఓ దేవుని దగ్గరికి తెలుస్తుంది అప్పుడు నీకు. అట్లా కాదు, అట్లా కాదే. ఇది తీసి నోట్లో కుక్కుతా, అప్పుడు మంచిగా ఉంటుంది, అప్పుడు మంచిగా ఉంటుంది నీకు. తిను తిను అన్నది తిను. నీకు అది కూడా కావాలి ఇప్పుడు ఇంకా? అంటే తినమంటా తింటావా? అన్న కుక్కల కన్నా నీకెయ్య, అర్థమైందా? లే నువ్వులే నువ్వులే బెడ్ కూర్చోపు లే లే. ఏమనుకుంటాను? నీ తల్లిని అనుకుంటానవా? ఏయ్ ఏయ్ ఏమైందే? అసే లేపుతా. ఏయ్ వసే తినాలి లే. చచ్చింది దానికి ఏమైంది?